నమస్తే, వెల్కమ్ టు 108 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. ఎమ్మెల్సీ కవిత వెల్లడి. వివేక హంతకులెవరు? సునీత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తాను తప్పించుకోగలిగానని సీఎం జగన్ వెల్లడి. ఇలాంటి దాడులు ఏమీ చేయలేవని, గెలుపు మనదేనన్న జగన్. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ. గాజువాకలో చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతకుడు. సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సిబిఐ వాళ్లు కూడా అడుగుతున్నారని చెప్పారు. 2 ఏళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు. వాళ్లకు కొత్తగా అడిగేందుకు ఏం లేదని తెలిపారు. సిబిఐ కస్టడీ ముగియటంతో అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాగా ఈ నెల 23 వరకు న్యాయస్థానం కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. అయితే 14 రోజుల పాటు కస్టడీ విధించాలని సిబిఐ కోరగా 9 రోజుల కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను గత నెల 16న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్ న్యూ. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు? వారిని కాపాడుతోంది ఎవరు? సీఎం జగన్ ఎందుకింత డ్రామా ఆడుతున్నారన్న దానిపై వివేక కుమార్తె సునీత సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. షర్మిలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వివేకానందరెడ్డి పట్టుపట్టారని, దీంతో ఆయన అడ్డు తొలగిస్తే షర్మిల సపోర్ట్ ఉంటుందని, ఇక తమకు ఎదురు ఉండదని భావించి వివేకాను హత్య చేశారని, ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి తనకు లభించిన ఆధారాలను పేపర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేస్తున్నారని సునీత పేర్కొన్నారు. కాల్స్ ఉన్నాయి అవినాష్ ఫోన్ లో. 4 గంటలప్పుడు చాలా ట్రై చేసినట్లుంది. మల్టిపుల్ కాల్స్. 4 గంటల 11 నిమిషాల 3 సెకండ్ల ట్రై ఏదో చేస్తున్నారు. 4 సెకండ్స్ 10 సెకండ్స్, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు. ఓకే, చాలా కాల్స్ అయితే ఉన్నాయి. మరి ఎవరికి ట్రై చేస్తున్నారా, ఏమి కనెక్ట్ అయిందా తెలియదు. 5 గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 4 గంటలప్పుడు 5 గంటలప్పుడు పీపుల్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి దీనికి సమాధానాలు కావాలి. 4 గంటలకి 5 గంటలకి ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? నెక్స్ట్ 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 ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు? ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ ఫోన్ కాల్స్, ఆ 2 స్లైడ్స్ లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఆ మధ్యలో ముందెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళండి, పైకెళ్ళండి, పైకెళ్ళండి. నెక్స్ట్ 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 యూ గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్. యా, స్టాప్ దే. సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది. మై అజంప్షన్ ఇస్ ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ ట్రాన్స్మిషన్. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రమాదం నుంచి తాను తప్పించుకోగలిగానని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులు ఏమీ చేయలేవని, గెలుపు మనదేనని జగన్ చెప్పారు. గాయం కారణంగా ఒకరోజు రెస్ట్ తీసుకున్న జగన్ తన యాత్రను ప్రారంభించారు. విజయవాడలో రోడ్ షో సందర్భంగా జరిగిన రాయి దాడిలో
ఏపీ సీఎం జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు ఆయన ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంపు నుంచి ఆయన యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేకని ఈ దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు. ఈ సందర్భంగా వారితో జగన్ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తాను తప్పించుకోగలిగానని చెప్పారు. ఇలాంటి దాడులే కాదు, ఎలాంటి దాడులు కూడా మనల్ని ఆపలేవని అన్నారు. ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని, మనం మరొకసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. మనల్ని ఎవరు ఆపలేరని అన్నారు. తనను పలకరించేందుకు వచ్చిన నేతలందరినీ చిరునవ్వుతో పలకరించిన జగన్ అనంతరం అక్కడి నుంచి తన యాత్రను ప్రారంభించారు. గాయం అయిన చోట బ్యాండేజ్ వేసుకుని వెళ్లారు. ప్రస్తుతం గన్నవరంలో కొనసాగుతున్న జగన్ యాత్రకు వైసీపీ మద్దతుదారులు పోటెత్తారు. రోడ్లు కిక్కిరిసిపోయాయి. కాసేపట్లో జగన్ యాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తోంది. సాయంత్రం గుడివాడ శివార్లలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ వారెవరూ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేయవద్దని, టికెట్ రాలేదని సూసైడ్ చేసుకోవద్దని ప్రజాశాంతి అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాశాంతి తరపున పోటీ చేసేందుకు రెబల్స్ కు టికెట్లు ఇస్తానని అన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి చేరువైందని తెలిపారు. జగన్ పి పవన్, అందుకనే దేవుడు మన ప్రజాశాంతి పార్టీకి ఉగాది రోజుని కొండను ప్రసాదించాడు. గుర్తుగా కొండ నింపండి, మీ జీవితాల్ని నింపుకోండి, మండు టెండర్లో మంచినీళ్ళు తాగండి, ప్రజలందరికీ మంచిని పంచండి. శాంతి, సమాధానం, నీతి, నిజాయితీ పంచడానికి వచ్చాను. ఈ ఎండల్లో 3 హెలికాప్టర్లో తిరిగిన నేను రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నాను? ఇంటింటికి, పల్లె పల్లెకి అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ దయచేసి మీ ఊర్లో 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. అందరికీ మేము టికెట్ ఇవ్వలేము. 175 సీట్ల ఆంధ్రప్రదేశ్లో, 42 సీట్ల ఆంధ్ర, తెలంగాణ ఎంపీ అభ్యర్థులుగా ఇంకా అందరినీ కలపడానికి మేము వెయిట్ చేస్తున్నాం. టీడీపీ రెబల్స్, వైసీపీ రెబల్స్, జనసేన రెబల్స్, మీకు టికెట్ రాలేదని ఏడకండి, సూసైడ్ చేసుకో, దేవుణ్ణి స్తుతించండి. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ పార్టీ వెల్లడించింది. గాజువాకలో ఓ ఆగంతకుడు చంద్రబాబుపై రాయి విసరడంతో తృతిలో చంద్రబాబు తప్పించుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు వీడియోను ట్విట్టర్ ద్వారా వైసీపీకి షేర్ చేసింది. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని వైసీపీ కోరింది. ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఘటనపై ఈసీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే నిన్న గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఉండగా ఆయనపై ఓ ఆగంతకుడు రాయి విసిరాడు. ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై ఈసీ నిష్పక్షికంగా విచారణ జరపాలని, ఘటనకు కారకుల్ని శిక్షించాలని కోరుతున్నామంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు వీడియోను కూడా వైసీపీ పంచుకుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేసారు మళ్ళా చూసారా, వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రజలు, తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది భక్తులు ఈరోజు భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాలు సమర్పించారు. మహిళా భక్తులు భక్తి శ్రద్దలతో వడ్లను వలిచి కోటి తలంబ్రాలు తయారు చేసి భద్రాద్రి రామయ్యకు సమర్పించేందుకు భద్రాచలం వచ్చిన భక్తులు అంబసత్రంలో 108 మంది మహిళల చేత కళ్యాణం నిర్వహించిన అనంతరం భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాలు సమర్పించారు. రాముడు నడయాడిన పర్ణశాల గోదావరిలో బోటింగ్ ప్రమాదకరంగా ఉందని పర్యాటకులు వాపోతూ ఉన్నారు. రాములవారి గుడి ప్రాంగణంలో నడుపుతున్న బోటింగ్ నిర్వహణ ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చేదిగా ఉంది. పుణ్యక్షేత్రమైన పర్ణశాలకు వేల సంఖ్యలో రామభక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బోటింగ్ ప్రయాణం చేసి ఉల్లాసం పొందుదామని అనుకుంటారు. ఇక్కడ లాభాపేక్ష ఒక్కటే లక్ష్యంగా చూడటం సరైంది కాదని, ప్రజల రక్షణ చర్యలు కూడా సంబంధిత వారి బాధ్యత అని, అది అత్యంత అవసరమని తెలిపారు. ఈ విషయంపై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండచరణ్ మాట్లాడారు. నా పేరు కొండచరణ్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల
శ్రీరాముల వారి పుణ్యక్షేత్రం ఉంది. ఈ పుణ్యక్షేత్రానికి రోజువారీగా వందలాది వేల సంఖ్యలో ప్రజలు ఆ రాముల వారిని సందర్శించడానికి, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో పర్యటించడానికి పర్యాటకులుగా ప్రజలు వస్తా పోతూ ఉంటారు. ఈ సందర్భంగానే ఆ ప్రాంతంలో బోటు షికారు కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ బోటు షికారు చేస్తున్నటువంటి బోటు షికారు చేస్తున్నటువంటి నిర్వాహకులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. పాటించకోకుండా ఇలా సంఖ్యకి మించి పడవల్లో జనాలను ఎక్కించుకోవడం చేస్తున్నారు. జనాలను ఎక్కించుకొని గోదావరిలోకి పోయిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే రక్షించుకునే దానికోసం రక్షణకు సంబంధించినటువంటి జాకెట్లు, ఆ పరికరాలు కూడా ఆ ప్రజలకి సౌకర్యం కల్పిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కూడా అక్కడ ఎవరు ఉండి దీన్ని నిర్వహణ జరుపుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పర్ణశాలలో జరుగుతున్నటువంటి బోటింగ్ నిర్వహణ ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా ఉంది, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా ఉంది. ఇది అత్యంత పేరుగాంచినటువంటి పర్ణశాల ప్రాంతానికి జరగరానిది ఏదైనా ప్రజలకు జరిగితే చెడ్డ పేరు వస్తుంది, మాయను మంచగా మిగులుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇకపై ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల్ని బోట్ షికారు యాజమాన్యాలు ఖచ్చితంగా పాటించాలి. ప్రజలకు రక్షణ, అదేవిధంగా సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కల్పించాలని, అధికారుల సమక్షంలోనే ఈ బోట్ షికారు అనేది నడపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. బీసీ మహిళ అయిన మురుగుడు లావణ్యపై నారా లోకేష్ పోటీ చేయడానికి సిగ్గుమాలిన చర్యగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేసేందుకు కంకణం కట్టుకున్నామని తెలిపారు. ప్రచారం చేస్తున్నామండి. అందరూ కూడా జగనన్నకి సపోర్ట్ గా మేము ఉంటామని చెప్తున్నారు. అలాగే చిన్న సమస్యలు కూడా చెప్పారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంటే బాగుంటుందని మా దృష్టికి వచ్చింది. మరి ఆర్కే గారి సలహాలు కూడా తీసుకొని కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేటట్టుగా మేము గెలిచిన తర్వాత ముందు ఫస్ట్ అది చూస్తాము. అలాగే ఇక్కడ లైబ్రరీ కూడా కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. అలాగే ఇంకా జగనన్నని మీద అభిమానంతో అందరూ కూడా సంక్షేమ పాలనలో అందుకుంటున్న పథకాలన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి అని చెప్తున్నారు. ఈ వార్డులో అయితే మటుకి నువ్వు అడిగినా అడగకపోయినా జగనన్నను గుర్తుపెట్టుకొని మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థినిగా బీసీ పద్మశాలి సోదరిమణి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా బీసీ వర్గాల తరపున మంగళగిరి ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఈరోజు 23వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు హనుమంతరావు గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల గారు, వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఇంటింటికి వెళ్తుంటే ఏదైతే నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు పేద వర్గాల అభివృద్ధి కోసం ఈ 5 సంవత్సరాల్లో సుపరిపాలన అందించారో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రజల ముఖాలలో కనిపిస్తుంది. ఆ పథకాల ద్వారా తన కుటుంబం ఏ విధంగా కష్టాల నుంచి గట్టెక్కిందనేది. అందుకనే మంగళగిరి నియోజకవర్గంలో బీసీ మహిళ అయిన లావణ్య అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ప్రజల అభిమానం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా కోరుకునేది మంచి పరిపాలన అందిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి 23వ వార్డులో ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారంలో అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషం. వార్డు అంతా కూడా, ఈ వార్డు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో అంతకుముందు కూడా రామకృష్ణారెడ్డి గారిని గెలిపించారు. ఇవాళ పథకాలు ఇస్తున్నారు కాబట్టి అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి నాయకులు ప్రజలంతా కూడా చెబుతున్నారు. చాలా సంతోషం. ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మేమందరం కూడా, అంటే మురుగుడు లావణ్య కానీ మేము అందరం కూడా లోకల్గా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. ప్రజలు అర్థం చేసుకోవాలి. మంగళగిరిలో మేము మొట్టమొదటి నుంచి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళం.
ప్రజలకు అండదండలుగా ఉంటాం, అట్లానే వస్తున్నాం. ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి లోకేష్ గారు లోకల్ కాదు. మరి వీళ్ళందరికీ కూడా మరి ఏ ఇబ్బందులు వచ్చినా మేము చూసినట్టుగా చూసే మాకు అవకాశం ఉంటుందే తప్ప ఆయనకి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలతో సత్సంబంధాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు చెప్పిన దాని మీద ఆధారపడాల్సిందే తప్ప మరొకటి కాదు. కనుక ప్రజలందరూ కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా లోకల్ అభ్యర్థిగా మురుగుడు లావణ్యాన్ని గెలిపించుకొని వాళ్ళకు ఉండేటటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆ ప్రాంతంకు ఉండేటటువంటి అవసరాలు, అభివృద్ధి అన్నీ కూడా తీర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రజలందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. టౌన్లో 29 ఎవరికి చేశాడు? మాకు కనపడే విధంగా ఎక్కడన్నా రాట్నాలు ఇచ్చాడు. ఈ రోజున మంగళగిరి 23వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా చేశారని చెప్పి ప్రజలకు వివరిస్తూ మరి శ్రీమతి మురుగుడు లావణ్య గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా చెబుతూ ఉన్నారు. అయ్యా, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ చేనేత సదస్సులో మేము విన్నాము. 1,20,000 సుమారుగా ఇళ్ళు మన మంగళగిరి నియోజకవర్గంలో ఉంటే 1,02,000 1,03,000 ఇళ్లకి నవరత్నాల పథకాల ద్వారా సుమారు 16-1700 కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో అందినాయి. అదేవిధంగా అభివృద్ధి పూర్తి స్థాయిలో మంగళగిరిలో జరిగింది. మీరు 2014లో మీకు 2019లో ఏ విధంగా అయితే ఈ వార్డు నుంచి భారీ మెజార్టీ మేము ఇచ్చామో అంతకు మించి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి, లోకల్ అయినటువంటి మురుగుడు లావణ్య గారికి మేము అండగా నిలబడతాము. అంతేకాకుండా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నటువంటి జగనన్నకి మేము పూర్తి స్థాయిలో మా అభ్యర్థి, మా లోకల్ అభ్యర్థి, మా స్థానికురాలు, మా బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు అండగా నిలబడతాయి మా బీసీలకి అని చెప్పేసి వాళ్ళు చెబుతూ, అయినా నారా లోకేష్ గారు ఎలా నిలబడతారు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది కరెక్టు. ఒక బీసీ అభ్యర్థి మీద నిలబడటానికి అసలు ఆయన కనీసం మనసుందా అంటే బీసీలు ఎవరూ కూడా రాజ్యాధికారానికి పనికిరారు. అదే ఆయన 2019లో ఓడిపోయాడు కదా, ఓడిపోయిన చోట బీసీలకు ఇవ్వచ్చు కదా, ఆయన ఇంకో నియోజకవర్గానికి వెళ్ళొచ్చు కదా. అంటే ఇక్కడ మళ్ళా డబ్బు సంచులు తీసుకొని వచ్చి డబ్బు సంచుల ద్వారా మమ్మల్ని కొనాలి, మా ఓట్లు కొనాలి, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మమ్మల్ని కొనాలని చూస్తూ ఉన్నాడు. మేము మళ్ళా మరొకసారి శాశ్వతంగా రాజకీయాలకి నుంచి ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశాన్ని, నారా లోకేష్ని రాజకీయాల్లో లేకుండా చేయటానికి ఇవాళ దేవుడు మాకు లావణ్య రూపంలో మా స్థానికురాలు, మా బీసీ మహిళా సోదరికి జగనన్న ఇవ్వటం అనే దాన్ని మేము అందిపుచ్చుకొని ఖచ్చితంగా మేమందరం కూడా శాసనసభకి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి నుంచి ఎన్నుకుంటాము. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నుంచి శ్రీ కిలారి వెంకటరోసే గారిని మేము పార్లమెంటు సభ్యుడిగా పంపిస్తామని చెప్పి చెబుతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, స్థానికంగా ఉన్న అందరం కూడా కలిసి ఏకమై జగనన్నకి అండగా నిలబడటానికి మంగళగిరి నారా లోకేష్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయడానికి కంకణం కట్టుకుందని ఈ నిత్యం ప్రజలలోనే ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు వేమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు. పేదలను ప్రేమించే మంచి మనసున్న అశోక్ బాబుని ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేమూరు నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయని ప్రజలు అనుకుంటున్నారు. ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక సామాన్యుడిలా తమలో ఒకటిలా కలిసిపోతున్న మంచి మనసున్న అశోక్ బాబును ప్రతి గడప స్వాగతం పలికి ఆశీర్వదిస్తోంది.
మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు వీళ్ళపై వాలంటీర్ అటుపక్కలు కుటుంబం మొత్తం ప్రజలకు సేవ చేసేందుకు పుట్టారా అనుకునే విధంగా వేమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికోటి అశోక్ బాబు కుటుంబ సభ్యుల తీరు ఉంటుంది. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యల్ని తీరుస్తూ పేదవారిని చూస్తే అశోక్ బాబు చలించిపోతారని ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బట్టిప్రోలు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అశోక్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ అతి తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని అశోక్ బాబుని అభినందించారు. పేదవాడి ఆర్తనాదాలు వినేటువంటి క్యాండిడేట్ ఇచ్చారు భావన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో కొంచెం నలిగినోడినే ముఖాలు చూస్తే కూడా అర్థమవుతూ ఉంటుంది. అంతా కొంచెం ముఖాలు బాగా నవ్వుతూ సరదాగా ఉన్నాయి ముఖాలన్నీ కూడా. ఎంతో మన ఈ కులాల సమ్మేళనం పట్టుకోవాలంటే ఇక్కడ ఈ కులం లేదు అనేటువంటిది భావన లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి పేదవాడు కూడా గర్వించేటువంటి పార్టీ అందులో టికెట్ రావడం, అందులో పనిచేయడం కూడా ఒక ఆనందదాయకమైనటువంటి మరి ఈరోజు ఉన్నట్టు కనపడతా ఉంది. వరికోటి అశోక్ బాబు గారు ఆయన స్నేహితులు దాదాపు 17 ఏళ్ళ నుంచి మంచి మనిషి. ఈరోజు అమృతపాణి గారి ఓటమి నుంచి అశోక్ గెలుపు రావాలి మనకి ఈరోజు. ఛత్రపతి శివాజీ తల్లి సింహగడ్డ అనేటువంటి కోట కోరుకుంటుంది. ఎక్కడున్నా దోచుకుంటాడు, ఎందుకంటే ప్రజలను దోచేసుకుంటాడు వాడు. ఎందుకంటే లీడర్షిప్ ఎవరు లీడర్షిప్ తీసుకుంటాడు. అది మంచి మనసుతోటి 10 మందిని ఆప్యాయతోటి పలకరించేటువంటి విధానంతో ప్రజలు గెలుచుకుంటారు. అందుకని బుల్లెట్ దిగిందా లేదా, వేమూరు గెలిచిందా లేదా అనేటువంటిది మీరు తేల్చాల్సిన విషయం. కానీ ఆయనకి మంచి మనోడు సురేష్ బాబు కూడా ఎంపీ గారు అండగా ఉన్నాడు. మేము కూడా ఈ రోజున అయోధ్యరామరెడ్డి గారు అనివార్య కారణాలు రాలేకపోయాడు. డెఫినెట్ గా మా బంధువులకు, ఎందుకంటే అప్పిరెడ్డి కానీ, మా బండారు శ్రీనివాసరావు కానీ, పద్మ గారు కానీ, మా పిచ్చి శాస్త్రి గారు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. శాస్త్రి గారిని చూస్తుంటే, ఎందుకంటే పద్మశాలీలు సబ్మెసివ్ కమ్యూనిటీ. ఈ రోజున రాష్ట్రంలో మరి మంగళగిరి సీటు ఇచ్చి మరి ఒక అమ్మాయిని ఈ రోజు లోకేష్ మీద పోటీకి పెట్టాం. మరి ఆ అమ్మాయి కూడా ఈ రోజు లోకేష్ నిద్రపోని రాత్రులు ఈరోజు గడుపుతూ ఉన్నాడు. ఎందుకంటే బలహీన వర్గాలు పార్టీ అనేటువంటి భావన. ముఖ్యంగా బట్టిపోలుకు నేను కూడా 92 అనుకుంటూ బహుశా వీపీ సింగ్ తీసుకుని వచ్చాం. ఉమ్మడి వెంకటసుబ్బయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ యొక్క స్కూల్ వెనక మన మీటింగ్ పెట్టాం. వర్షం ఆ రోజు గొడుగులతోటి. నేను మా నాన్నగారు ఆ రోజు మేము జనతాదళలో ఉన్నాం. మరి తీసుకుని వచ్చాం వీపీ సింగ్. బట్టిపోలు ఫస్ట్ టైం ఆ రోజు తీసుకొచ్చింది. తర్వాత ఏదో ఒకసారి ఎర్రనాయుడు గారు నేను కలిసి ఒకసారి వచ్చాను. మూడోసారి ఇప్పుడు వచ్చాను. మళ్ళీ అట్లాగ వస్తానే ఉంటాను. మీతో పాటు బాగుంటాను, మీతో పాటు అన్ని చేస్తాం. నేను ఒకటి చెప్పగలుగుతాను, రాజకీయాల్లో నాయకులు 2 రకాలు ఉంటారు. ఒకడు జేబులు నింపుకునేవాడు, ఒకడు జేబులు ఖాళీ చేసుకునేవాడు. ఇది మటుకి జేబులు ఖాళీ చేసుకునే కేటగిరీ. ఎందుకంటే చాలా మంది అడ్వకేట్లు, చాలా మంది ఇంజనీర్లు, చాలా మంది డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తారు. చాలా మంది ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక గుండె ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు 4 లక్షల రూపాయలు తీసుకున్న ఆనందం కంటే కూడా ఆ యొక్క క్యాండిడేట్ బతికించానేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళల్లో నుండి ఆనందం చూసి ఆనందపోయినవాడు ప్రొఫెషనలిస్ట్. అందుకని ఎంపీ పోస్టు ఈయనకి సంబంధించిందో, ఈయన భార్యకు సంబంధించిందో, ఈయన పిల్లలకు సంబంధించిందో వాళ్ళ ఇంట్లో. ముందుగా మన శాసనసభ అభ్యర్థి వరికోటి అశోక్ బాబు గారు మాట్లాడతారు.
మేము కూడా మరి వేణుగోపాల్ రెడ్డి గట్టిగా ఉన్నాం, అంతా ఒంగోలు గిత్తలా గట్టిగా బండలాగే గిత్తలా అందరూ గట్టిగా లాగేటువంటి వ్యక్తులు డెఫినెట్ గా ఆయన పుస్తకాల మీద వేసుకొని రాబోయేటువంటి ఎలక్షన్ ఈరోజు, ఎందుకంటే అర్జునుడికి పక్షి కన్ను ఒక్కటే కనపడుతుంది. ఈరోజు నాకు 7 నియోజకవర్గాల్లో కూడా ఎందుకో కొంచెం మంచివాడు, ఈయన 100% గెలిపించుకోవాలంటే బాధ్యత అందుకని వేణుమూరి మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. నీకు చెప్పాను, నీకు ఎందుకని చెప్పేది 14 మంత్రి అయ్యాడు, 19 మంత్రి అయ్యాడు, 2024 కూడా మంత్రి అవుతాడు. మనం ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మన శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంది హైదరాబాద్ నుంచి అన్ని వ్యాపారాలు మూసేసి వచ్చారు. ఎందుకంటే ఈ రోజున అశోక్ బాబుని గెలిపించాలని ఉద్దేశంతో. అట్లాగే మన సురేంద్ర గారు రాబోయే రోజులు, ఎందుకంటే ఈ రోజు 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 225 అయితే మరి ఈయన కూడా ఒక ఎమ్మెల్యే కావాలంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే దేవాలయంలో కమ్యూనిటీ నుంచి మంచి మనుషులు ఈ రోజు కంపల్సరీ బీసీలు ఈ రోజున నేను 2014 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్క పద్మశాలి కూడా కలవలేకపోయాడు. ఎందుకంటే ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు కావాల్సిన బాధ్యత. ఎందుకంటే పేదవాడు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, ధనవంతులు అసెంబ్లీకి వస్తున్నారు. దానికి ఈరోజు ఒక లారీ డ్రైవరు, ఒక చిన్న 2 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేనటువంటి తిరుపతిరావు, అక్కడ మైలవరం, ఇటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యే చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ పుస్తకాలను చేసుకున్నారు. అట్లాగే రాబోయే రోజుల్లో చాలా మంది కార్యకర్తలు మంచి నిజాయితీ పనిచేసేవాళ్ళు కూడా మరి ఎమ్మెల్యేలటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించారు జగన్మోహన్ గారు. అందుకని నేను యాక్షన్ తీసుకుంటాము. 5 మండలాలకి, ముఖ్యంగా పోయినసారి ఏదైతే కొన్ని వెనకబడినటువంటి మండలాలు, గ్రామాలని ఏ రకంగా పటిష్టం చేయాలనేటువంటి భావన, మీ ఇన్పుట్స్ కూడా ఇవ్వండి. మళ్ళీ డీటెయిల్గా మండల వైపు కూర్చుందాం, అది ఎక్కడైనా మండల హెడ్ క్వార్టర్ కానీ. ఎందుకంటే నేను ఈ రోజున అశోక్ బాబు గారిని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నేనే వచ్చి కలుస్తాను బట్టిపల్లో. అందరూ కలిసిన తర్వాత వాళ్ళ యొక్క విన్నపాలు తీసుకొని అన్ని రాసుకొని దాన్ని అప్డేట్ చేసి పరిపూర్ణమైనటువంటి ఎలక్షన్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ, ఎమ్మెల్సీ కవిత వెల్లడి. వివేక హంతకులెవరు? సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తాను తప్పించుకోగలిగానని సీఎం జగన్ వెల్లడి. ఇలాంటి దాడులు ఏమీ చేయలేవని, గెలుపు మనదేనన్న జగన్. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ. గాజువాకలో చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.